I have a parent in a parents currently and still farming background. After of completion of my family, SAS నేర్చుకున్నవాడు డిసైడ్ అయ్యాను. 2021లో ఫ్యామిలీ కంప్లీట్ చేశాను. 2021 అరౌండ్ 2021లో నేను డైమెక్స్టాలిటీ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకున్నాను SAS నేర్చుకోవడానికి. ఉమాశంకర్ సార్ హ్యాస్ ట్రైనర్ ఉన్నారు. వెరీ ఎక్స్పీరియన్స్ అని చాలా బాగా చెప్తారు పేసిస్ నుంచి. సార్ క్లాసెస్ వింటే బాగా బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి లైఫ్లో. సో వేరే వాళ్ళు రెఫర్ చేయడం వల్ల నేను డైమెన్షనాలిటీలో జాయిన్ అయ్యాను. SAS నేర్చుకోవడానికి 4 to 5 months పట్టింది. 1 yearలో జాయిన్ అయ్యాను. అప్పుడు 2021 రీసెంట్ కోవిడ్ టైమ్స్ కాబట్టి అంటే మన హోమ్ కాదు అట్లా ఆన్లైన్లో జాయిన్ అయ్యాను. ఫ్లెక్సిబిలిటీ టైమ్స్ ఉంటాయి. సో ఆన్లైన్లో జాయిన్ అయ్యాక నేను 4 to 5 months SAS నేర్చుకున్నాను. దాని తర్వాత క్లినికల్ ప్రాజెక్ట్లో కూడా జాయిన్ అయ్యాను. సో ఎప్పుడైతే మీరు క్లినికల్ ప్రాజెక్ట్తో లింక్ చేసి SAS నేర్చుకుంటారో అప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. లీవ్ చేసుకోవచ్చు మనం ప్రోగ్రామింగ్కి క్లినికల్ డొమైన్కి లింక్ చేయొచ్చు. సో విత్ క్లినికల్ ప్రాజెక్ట్ నేను నేర్చుకున్నాను. అరౌండ్ నాకు 6 months పట్టింది నేర్చుకోవడానికి ప్రాజెక్ట్. SAS నేను ఇది నేర్చుకున్న తర్వాత 6 months నేర్చుకోవడానికి అయిపోయింది. దాంతో 6 months జాబ్ ట్రైన్స్ చేశాను. 6 monthsలో చాలా 2-3 ఆఫర్స్ వచ్చాయి స్టార్టప్స్లో, ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వచ్చాయి. బట్ నేను కొంచెం బెటర్ ఆఫర్ కోసం వెయిట్ చేశాను. ఒక 1-2 ఆఫర్స్ వరకు రిజెక్ట్ చేశాను. నెక్స్ట్ నేను దాని తర్వాత అరెక్సెల్లో ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింటే ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ వస్తుంటే దానికి అప్లై చేశాను. సో ఈ నాలెడ్జ్ వల్ల నేను క్రాక్ చేయగలిగాను. అరెక్సెల్ని ఇంటర్న్షిప్తో స్టార్ట్ చేసి అక్కడే పర్మనెంట్ అయ్యి ఇప్పుడు 3.5 years నుంచి అరెక్సెల్లో జాబ్ చేస్తున్నాను. సో ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్ కంపెనీ అండ్ గుడ్ కెరీర్ టు చూస్. క్లినికల్ SAS ప్రోగ్రామ్ ఆఫ్టర్ లైఫ్ సైన్సెస్ ఈజ్ గుడ్ కెరీర్ టు చూస్. సో మనం యాజ్ వెల్ యాజ్ ఇట్ గుడ్ కెరియర్ అండ్ ఇట్ టేక్స్ టైం. అంటే కొంచెం టైం అవుతుంది సెటిల్ అవ్వడానికి క్లినికల్ SAS ప్రోగ్రామింగ్లో. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్. మా ఫ్యామిలీ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత నాకు 1 yearకి జాబ్ అవుతుంది. సో 1 year స్ట్రగుల్ ఫేస్ చేశారు. ప్రెషర్గా ఆపర్చునిటీస్ వస్తాయి బట్ వెరీ రేర్గా వస్తాయి. అది ముందే మనం నెటిల్గా ఫిక్స్ అవ్వాలి. రేర్గా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. సో మనతో పాటు ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ జాయిన్ అయిపోతుంటారు. బీటెక్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు జాయిన్, బట్ యూ షుడ్ నాట్ కంపేర్ విత్ దెమ్. వన్స్ మనం క్లినికల్ SASలో మనం వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తే వాళ్ళ నుంచి హెడ్ ఉంటాము సాలరీస్తో కానీ గ్రోత్లో కానీ. నేను ఇప్పుడు 2026లో నేర్చుకునే వాళ్ళకి ప్రిపేర్ ఇస్తానంటే నాట్ ఓన్లీ SAS విత్ ఆర్ నేర్చుకోండి. ఆర్ ఇప్పుడు మార్కెట్లో బాగానే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న CROs మ్యాక్సిమం అన్ని CROs అన్ని స్పాన్సర్ కంపెనీస్లో కూడా ఆర్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు స్లోగా. సో ఇప్పుడు ఫ్రెషర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు విత్ ఆ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మంచి ప్లస్ అవుతుంది SAS విత్ ఆర్. ఈ ఆర్జే విత్ కెన్డీ ప్రాజెక్ట్లో ఓన్లీ ప్రోగ్రామింగ్ డజంట్ వర్క్ ఆల్వేస్. కెన్డీ ప్రాజెక్ట్తో పాటు చేస్తే ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది, మంచి ఐడియా వస్తుంది. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. సో యూ కెన్ మీట్ ద డైమెన్షనాలిటీ ఫర్ దీస్ SAS విత్ ఆర్ అండ్ clinical projects without hesitation.